Now let us start electromagnetic waves. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఐడియా ఉండడం చాలా ఇంపార్టెంట్. మీకు సింపుల్గా చెప్పాలంటే, మీకు మీ ఫోన్, మీరు యూజ్ చేసే ఫోన్కి సిగ్నల్స్ ఎలా వస్తున్నాయి? డైరెక్ట్గా వైరింగ్ కనెక్ట్ అయ్యి లేదుగా, మీ ఫోన్కి ఉందా? ఎప్పుడు కనెక్ట్ అయ్యి ఉండదు. అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి వీ డోంట్ నో. ఆ ఎనర్జీ ఏదైతే ట్రాన్స్ఫార్మ్ అవుతుందో ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్స్ అనమాట. సన్ నుంచి మనకి లైట్స్ రావడం కూడా అదే కదా, వేవ్ ఫామ్లోనే కదా వచ్చేది, సన్ రేస్. అండ్ వాక్యూమ్లో మనకి ఎనర్జీ ఎలా ట్రావెల్ చేస్తుంది? ఇవన్నిటికీ ఒక సింపుల్ ఆన్సర్ ఏంటంటే ద ఎనర్జీ ట్రాన్స్ఫార్మేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్స్ అనమాట. ఇది చూడడానికి చిన్న చాప్టర్, బట్ ఎగ్జామ్లో మంచిగా మార్క్స్ వస్తుంది ఇందులోంచి. అంటే వీ హ్యావ్ ఒక డీసెంట్ అమౌంట్ ఆఫ్ వెయిటేజ్ ఉంది ఈ చాప్టర్ నుంచి, కాబట్టి కొంచెం చెప్పేదాని మీద ఫోకస్ చేయండి, చాలా ఈజీగా అర్థమవుతుంది. లెట్ అస్ స్టార్ట్. ఫస్ట్ మీకు చాలా ఈజియెస్ట్ వేలో డిస్ప్లేస్మెంట్ కరెంట్ అంటే మీనింగ్ ఏంటో చెప్తా వినండి. సో డిస్ప్లేస్మెంట్ కరెంట్ ని మనం ఐడి అంటాం అనమాట. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ కరెంట్? ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఇమాజిన్ ఒక కెపాసిటర్ ఇమాజిన్ చేయండి. మనం బ్యాటరీ కనెక్ట్ చేసాం అనుకోండి, ఏమవుతుంది? వైర్ లో కరెంట్ ఫ్లో అవుతుందా లేదా? దాన్ని ఏమంటాం మనం? బ్యాటరీ కనెక్ట్ చేసినప్పుడు కండక్షన్ కరెంట్ అంటాం, బ్యాటరీ నుంచి కరెంట్ ఫ్లో అవుతుంది కాబట్టి. కానీ కెపాసిటర్స్ మధ్యలో ఎంటీ స్పేస్ ఉంటుంది కదా, ఆ ప్లేట్స్ కి మధ్యలో ఎంటీ స్పేస్ ఉంటుంది కదా, అక్కడ వైరే ఉండదు, అయినా కానీ కరెంట్ ఎలా పాస్ అవుతుంది? అక్కడే మనకి సర్క్యూట్ ఎలా కంప్లీట్ అవుతుంది? ఇదంతా కూడా ఆంపియర్ అనే సైంటిస్ట్ కి ఒక గ్యాప్ ఎలా ఎలా ఆ గ్యాప్ ని ఎలా మనము బ్రిడ్జ్ ని ఎలా ఫిల్ చేయొచ్చు అనే దానికి ఒక ఐడియా వచ్చింది అనమాట. దట్ వాస్ గివెన్ బై ద డిస్ప్లేస్మెంట్ కరెంట్. సో ఈ కాన్సెప్ట్ తో మనకు ఈవెన్ దో కెపాసిటర్ ప్లేట్స్ మధ్యలో గ్యాప్ ఉన్నా కానీ అక్కడ కరెంట్ ఎలా పాస్ అవుతుంది అన్న కాన్సెప్ట్ ని ఈ పర్టికులర్ టాపిక్ క్లియర్ చేస్తుంది మనకి. సింపుల్ గా చెప్పాలంటే, ఒక వైర్ లో ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతున్నాయి అనుకోండి, సడన్ గా ఒక కెపాసిటర్ గ్యాప్ వచ్చింది, ఆ ఎలక్ట్రాన్స్ ఆ కెపాసిటర్ ని ఓవర్కమ్ చేసి సమ్ ఫోర్స్ తో ఓవర్కమ్ చేసి ఇట్ షుడ్ మూవ్ ఫార్వర్డ్ కదా, లేకపోతే అక్కడ ఫీల్డ్ ఎలా క్రియేట్ అవుతుంది, కరెంట్ సర్క్యూట్ ఎలా కంప్లీట్ అవుతుంది మనకి? అక్కడ చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఏదైతే మనకి క్రియేట్ అవుతుందో ఆ గ్యాప్, దాన్ని ఆ ఫోర్స్ వల్ల, ఏదైతే ఫోర్స్ వల్ల మనం జంప్ చేస్తామో అక్కడ అయ్యే కరెంట్ ని మనం డిస్ప్లేస్మెంట్ కరెంట్ అంటాం. ఏమంటాం దాన్ని? డిస్ప్లేస్మెంట్ కరెంట్. ఆ గ్యాప్ లో మనకి ఏదైతే కరెంట్ క్రియేట్ అవుతుందో ఆ గ్యాప్ వల్ల కరెంట్ క్రియేట్ అయ్యేదాన్ని డిస్ప్లేస్మెంట్ కరెంట్, ఐడి అంటాం. ఐడి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే ఎప్సిలాన్ నాట్ డి ఫై ఈ డివైడెడ్ బై డిటి అనమాట. ఇది ఫార్ములా. సో ఐడి అంటే ఆల్వేస్ we have already discussed displacement current, ఆ గ్యాప్ లో ఉండేది. ఎప్సిలాన్ నాట్ అంటే మీనింగ్ ఏంటి? పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్. ఆబ్వియస్ గా ఇది ఉండాల్సిందే మనకి. ఎంటీ స్పేస్ లో ఎలక్ట్రిసిటీని ఎంత ఎలో చేస్తుందో చెప్పే వాల్యూ ఇది, మన కాన్స్టెంట్ వాల్యూ ఇది, ఎక్కడైనా సేమ్ ఉంటుంది. అండ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే ఆల్రెడీ వీ నో దట్ లైన్స్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రిక్ లైన్స్ ఎన్ని వెళ్తున్నాయి ఒక ఏరియా నుంచి, దాన్ని ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటాం. అండ్ విత్ రెస్పెక్ట్ టు చేంజ్ ఇన్ టైం కాబట్టి డివైడిటీ ఆఫ్ ఫ్లక్స్ అనమాట మనం చేసింది. ఇప్పుడు మనకి ప్లేట్స్ మధ్యలో చార్జ్ చేంజ్ అవుతూనే ఉంటుంది కదా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ చేంజ్ అవుతుంది. ఆబ్వియస్ గా చార్జ్ మీద ఎలక్ట్రిక్ ఫీల్డ్ డిపెండ్ అయినప్పుడు ప్లేట్స్ మధ్యలో ఉన్న చార్జ్ ఎప్పుడైతే చేంజ్ అవుతూ ఉంటుందో ఆబ్వియస్ గా దాని ఇంపాక్ట్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. మ్యాక్స్వెల్ దీని రిలేటెడ్ ఏం చెప్పారంటే, ఎక్కడైనా ఎలక్ట్రిక్ ఫీల్డ్ చేంజ్ అయితే అక్కడ కరెంట్ ఉన్నట్ట లేక అక్కడ ఏదైతే మనకి కరెంట్ క్రియేట్ అవుతుంది. సో హీ కంక్లూడెడ్, మ్యాక్స్వెల్ ఏం చెప్పాడు మనకి, ఎక్కడైనా ఎలక్ట్రిక్ ఫీల్డ్ చేంజ్ అయితే అక్కడ కరెంట్ ఖచ్చితంగా ఉన్నట్టే అని చెప్పి హీ కంక్లూడెడ్ అనమాట. సో ఫ్లక్స్ చేంజ్ అయితే ఆబ్వియస్ గా అక్కడ ఏమవుతుంది? కరెంట్ ఉంటుంది. ఫ్లక్స్ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రిక్ లైన్స్ పాసింగ్ త్రూ పర్టికులర్ ఏరియా, దట్ ఈస్ నథింగ్ బట్ ఫీల్డ్. వన్స్ ఫ్లక్స్ చేంజ్ అయింది అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ చేంజ్ అయింది, దెన్ వీ కెన్ క్లియర్లీ సీ దాట్ అక్కడ మనకి కరెంట్ 100% ఉంటుంది అని ఫిక్స్ అవ్వాలి అని మ్యాక్స్వెల్ చెప్పారనమాట. అర్థమైందా? సో ఇక్కడ మీకు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆల్వేస్ వైర్ లో మనకి ఆ గ్యాప్ ఉన్నా గానీ, వైర్ లో కనిపించదు కానీ ఆ గ్యాప్ 100% మనకి అది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. అక్కడ మనకి దేని వల్ల మనకి కంటిన్యూ అవుతుంది కరెంట్? ఎస్, డిస్ప్లేస్మెంట్ కరెంట్. అక్కడ ఏమంటాం మనం? డిస్ప్లేస్మెంట్ కరెంట్ వల్ల ఆ గ్యాప్ లోంచి ఆ కరెంట్ మళ్ళీ ఫార్వర్డ్ అయ్యి కంప్లీట్ అవుతుంది. ఇజ్ ఇట్ క్లియర్? సో డైరెక్ట్ గా మనకి ఎప్పుడైనా కానీ ఈ ఫ్లక్స్, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ వాల్యూ డైరెక్ట్ క్వశ్చన్ లో ఇచ్చేసి దాని టైంతో డిఫరెన్షియేట్ చేయమన్నారు అనుకోండి, లేదా ఆర్ కండక్షన్ కరెంట్ కూడా ఇవ్వచ్చు, ఆర్ డైరెక్ట్ గా డిస్ప్లేస్మెంట్ కరెంట్ కూడా ఫైండ్ చేయమని అడగచ్చు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక పాయింట్ చెప్తాను ఇక్కడ. కండక్షన్ కరెంట్ కి డిస్ప్లేస్మెంట్ కరెంట్ ఒక రిలేషన్ ఉంది. ఫర్ ఏ కెపాసిటర్ లో ఒక కెపాసిటర్ లో ఎందుకు రాయట్లేదు ఇక్కడ, ఫర్ ఏ కెపాసిటర్ ఆల్వేస్ రిమెంబర్ దిస్ పాయింట్ ఏంటంటే, కండక్షన్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ కరెంట్. వెరీ ఇంపార్టెంట్.
అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డిస్ప్లేస్మెంట్ కరెంట్. వన్ షాట్ లో మీకు కనుక మళ్ళీ ఒకసారి రివైజ్ చేయాలంటే నేను ఏం చెప్తానంటే, ఎలక్ట్రాన్స్ వైర్ లో ఫ్లో అవుతూనే ఉంటాయి, బట్ వెన్ దెర్ ఇస్ ఎ కెపాసిటర్ దెర్ ఆర్ గ్యాప్స్ బిట్వీన్ దెమ్. ఆ గ్యాప్స్ ఉన్నప్పుడు ఆ ఫ్లో ఎలా కంటిన్యూ అవుతుంది? ఆ గ్యాప్ లో మనకి ఒక కొత్త కరెంట్ క్రియేట్ అవుతుంది, దాన్ని ఏమంటున్నాము? డిస్ప్లేస్మెంట్ కరెంట్. సో మాక్స్వెల్ దీని గురించి దెన్ వీ అండర్స్టూడ్ ద డిస్ప్లేస్మెంట్ కరెంట్ ఫార్ములా, ఎప్సిలాన్ నాట్ ఇంటూ చేంజ్ ఇన్ ఫ్లక్స్ విత్ రెస్పెక్ట్ టు టైం, చేంజ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్. నార్మల్ ఫ్లక్స్ అంటే ఆబ్వియస్ గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాబట్టి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ విత్ రెస్పెక్ట్ టు టైం, dy/dt ఆఫ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్. ఇక్కడ మాక్స్వెల్ చెప్పిన పాయింట్ చాలా ఇంపార్టెంట్. అతను ఏం చెప్పాడంటే, వెన్ ఎవర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ చేంజెస్ దెన్ ఆటోమేటికల్లీ కరెంట్ విల్ బి దేర్, ప్రెసెన్స్ అనేది ఉంటుంది. సో ఫ్లక్స్ చేంజ్ అయితే కరెంట్ ఆటోమేటిక్ గా అక్కడ వస్తుంది అన్న పాయింట్ మాక్స్వెల్ కంక్లూడెడ్. ఈ ఎగ్జామ్ లో మీకు కెపాసిటర్ అన్న వర్డ్ యూజ్ అయితే మాత్రం ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి, కండక్షన్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ డిస్ప్లేస్మెంట్ కరెంట్. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫార్ములా ఈజ్ వెరీ ఇంపార్టెంట్, దట్ ఈస్ స్పీడ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. ఆబ్వియస్ గా మనకి స్పీడ్ ఆఫ్ లైట్ ఎంత ఉంటుంది చెప్పండి? స్టాండర్డ్ వాల్యూ స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ ఈక్వల్ టు 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. ఇది స్పీడ్ ఆఫ్ లైట్, అవునా కదా? బట్ స్పీడ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ మాత్రం ఇది కాదు. వీ హ్యావ్ సంథింగ్ డిఫరెంట్. అదవుతుందా? అదేంటంటే ఇక్కడ ఇది ఎక్కడి నుండి వచ్చింది అంటే, స్పేస్ లో లైట్ స్పీడ్ ని కంట్రోల్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి అవన్నీ తెలియాలి కదా మనకి. సో అందుకనే మనకి లెట్స్ సే వెన్ యూ అండర్స్టాండ్ ద పర్మిటివిటీ, అంటే అక్కడ ఉన్నవన్నీ అర్థం చేసుకున్నప్పుడు మాత్రం అక్కడ మనకి ఏమవుతుంది అనేది క్లారిటీ వస్తుంది అనమాట. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఎంత ఫాస్ట్ గా మనకి అక్కడ ట్రావెల్ అవుతుంది ఏదన్నా ఒక తీసుకున్నప్పుడు. సో దట్ ఈస్ ఈక్వల్ టు సి ఈక్వల్ టు ఫార్ములా ఎలా వచ్చిందంటే 1/√μ0 × ε0. μ0 అంటే మీనింగ్ ఏంటి? పర్మేబిలిటీ. మ్యాగ్నెటిక్ లైన్స్ ని స్పేస్ ఎంత, అక్కడ స్పేస్ లో మ్యాగ్నెటిక్ లైన్స్ ఎంత ఎలా అవుతాయి. అండ్ ε0 ఏంటి? ఎలక్ట్రిక్ లైన్స్. అంటే ఒక స్పేస్ లో హౌ మెనీ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆర్ అలౌడ్ అండ్ ఎట్ ద సేమ్ టైం హౌ మెనీ ఎలక్ట్రిక్ లైన్స్ ఆర్ అలౌడ్. ఆ రెండింటి బేస్ చేసుకునే మనం అక్కడ లైట్ స్పీడ్ ఎంత ఫాస్ట్ గా ఉంటుందని డిసైడ్ చేస్తాం అనమాట. ఫ్రమ్ దిస్ వి అండర్స్టూడ్ లైట్ స్పీడ్ 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. సో ఇక్కడ మనకి ఫార్ములా ఏంటి ఫర్ దిస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పీడ్, అంటే స్పీడ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ సి ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ 1/√μ0 × ε0. ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అంటే 2 కాంపనెంట్స్ ఉంటాయి, ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి. 2 కాంపనెంట్స్ 1 ఓవర్లాప్ విత్ అదర్ వెళ్తేనే మాత్రమే ఈ ప్రాపర్టీస్ మనకి క్రియేట్ అవుతాయి. ఏంటవి? ఎలక్ట్రిక్ ప్లస్ మ్యాగ్నెటిక్. ఈ 2 కాంపనెంట్స్ డెఫినెట్ గా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ కి ఉండి తీరాల్సిందే, ఏదో ఒకటి లేకపోయినా అవ్వదు. ఈ 2 ప్రాపర్టీస్ స్పేస్ లో ఎలా బిహేవ్ చేస్తాయో మనకి వీ నీడ్ టు అండర్స్టాండ్. ఆటోమేటికల్లీ వేవ్ స్పీడ్ తెలుస్తుంది ఇక్కడ, ఈ 2 ఎలా బిహేవ్ చేస్తున్నాయో చూస్తే. ఈ 2 వాల్యూస్ అంటే పర్మిటివిటీ అండ్ పర్మిబిలిటీ. పర్మిబిలిటీ అంటే ఏంటి? μ0. పర్మిటివిటీ అంటే ε0. అర్థమైందా? పర్మిబిలిటీ దేనికి ఉంటుంది? μ0 మ్యాగ్నెటిక్ లైన్స్ కి ఉంటుంది. ε0 పర్మిటివిటీ దేనికి ఉంటుంది? ఎలక్ట్రిక్ లైన్స్ కి ఎంత ఎలా చేస్తున్నాయి దాన్ని ε0 యూజ్ చేస్తాం మనం. సో ఇక్కడ మనకి ఏదైతే మన వాల్యూస్ ని మనం అండర్ రూట్ లో పెట్టి సాల్వ్ చేస్తామో అక్కడ మనకి లైట్ స్పీడ్ వస్తుంది అనమాట. అర్థమైందా? సో యూజువల్లీ మనకి ఎగ్జామ్ లో ఫార్ములా కూడా అడగచ్చు. సో అందుకని యూనిట్స్ అండ్ డైమెన్షన్ లో కూడా చాలా సార్లు వస్తుంది మనకి. దీని వాల్యూ, దీని యూనిట్ ఏం చెప్పండి? ఆబ్వియస్ గా స్పీడ్ కాబట్టి మీటర్ పర్ సెకండ్, ఇది మారదు. యూనిట్స్ డైమెన్షన్స్ లో ఇదే ఉంటుంది మీకు, దీని వల్ల ఏం మారిపోదు మీకు. అండర్స్టూడ్? సో వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అనమాట. నౌ ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్, ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయో వేవ్స్ రెండు కూడా. యాజ్ యూ కెన్ సీ ఇక్కడ ఈ ఏమో వర్టికల్ గా ఉంటుంది, బి ఏమో హారిజాంటల్ గా ఉంటుంది. రెండు కూడా ఎలా ఉంటాయి? మ్యూచువల్లీ 90 degrees ఉంటాయి. ఒకదానికి ఎలా చూసారో 90 degrees ఉన్నాయి, కానీ రెండు కలిసి ట్రావెలింగ్ చేసే డైరెక్షన్ మాత్రం ఎక్స్. సో దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ విత్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ట్రావెలింగ్ ఇన్ ద ఎక్స్ యాక్సిస్ విత్ 90 degrees విత్ ఈచ్ అదర్. అండర్స్టూడ్? ఇప్పుడు మనకి నెక్స్ట్ ఫార్ములా వచ్చి ఫీల్డ్ మ్యాగ్నిట్యూడ్ రిలేషన్ అనమాట. అంటే ఇప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ పవర్ ఎక్కువ లేకపోతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పవర్ ఎక్కువ, వీటి రెండింటికి రిలేషన్ ఉంది దానికి. సో ఇన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పవర్ రిలేటెడ్ గా వీ హ్యావ్ ఎ ఫార్ములా దట్ ఈస్ ఫీల్డ్ మ్యాగ్నిట్యూడ్ రిలేషన్ అనమాట. ఇట్ వాస్ గివెన్ యాజ్ సి ఈజ్ ఈక్వల్ టు E0/B0. సి అంటే ఏంటి? వెలాసిటీ ఆఫ్ లైట్. సి ఈజ్ ఈక్వల్ టు E0/B0. సి ఈజ్ నథింగ్ బట్ వెలాసిటీ ఆఫ్ లైట్. E0 అంటే ఆబ్వియస్ గా పీక్ వాల్యూ, తెలుసు కదా, పీక్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఎలక్ట్రిక్ వేవ్ మాక్సిమం హైట్ కి రీచ్ అయినప్పుడు. సో ఇఫ్ యూ కెన్ సీ ఎలక్ట్రిక్ వేవ్ ఎక్కడ రీచ్ అవుతుంది? మాక్సిమం లైక్ దిస్. ఇక్కడ చూసారా మీరు? ఎలక్ట్రిక్ వేవ్ ఎక్కడ మాక్సిమం రీచ్ అవుతుంది చెప్పండి? ఇక్కడ. అదే మీకు మ్యాగ్నెటిక్ వేవ్ అనుకోండి ఇక్కడ. సో దీస్ ఆర్ ద పీక్ పాయింట్స్ అనమాట. ఆ పీక్ పాయింట్స్ ఏమంటాం మనం? E0, B0 అంటాం.
సో దిస్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ field magnitude relation. It relates between the power of both electric field and magnetic fields with respect to velocity of light తో కంపేర్ చేసి. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఎప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కంటే చాలా ఎక్కువే ఉంటుంది, ఎందుకంటే ఈ వాల్యూ ఆల్వేస్ ఈజ్ మల్టిప్లై ఈ ఈక్వల్ టు బి ఇంటూ సి అనమాట. సో దట్స్ వే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఆల్వేస్ మోర్ దెన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. గుర్తుపెట్టుకోండి, అంటే మీకు వాల్యూ చాలా చాలా ఎక్కువ ఉంటుంది. సో చిన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్నా కానీ దానికి చాలా పెద్ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ చేస్తుంది అక్కడ. వెరీ ఇంపార్టెంట్. సో మనకి అండ్ ఇక్కడ మనకి ఏంటి, ఇక్కడ E equal to B into C is the main formula that you need to remember apart from this relation. Is it clear? అంటే ఇక్కడ ఇంకా మన క్వశ్చన్ ఎలా ఇస్తాడు, ఆబ్వియస్ గా బి వాల్యూ ఇస్తాడు అండ్ ఈ వాల్యూ ఫైండ్ చేయమంటాడు. సో కాకపోతే ఏంటంటే పవర్స్ ఉంటాయి కాబట్టి కొంచెం చూసుకుని సాల్వ్ చేయండి. ఈ క్వశ్చన్స్ లో మాక్సిమం మిస్టేక్స్ అయితే పవర్స్ వల్లే. అపార్ట్ ఫ్రమ్ ఇట్ మిగతా అంతా చాలా ఈజీగానే ఉంటుంది. ఫార్ములా ఏం పెద్దగా డిఫికల్ట్ ఏమి ఉండదు మీకు. నెక్స్ట్ ఏంటంటే ఎనర్జీ డెన్సిటీ. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ట్రావెల్ చేస్తుందంటే ఎనర్జీ ఇప్పుడు వర్టికల్లీ హారిజాంటల్ 90 degrees తో వెళ్తున్నాయి. అంటే ఇప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎనర్జీ క్యారీ ఉంటుంది కదా. అంటే ఒక చిన్న రూమ్ లో మనకి ఎంత ఎనర్జీ ఉంటుంది, అలాగే ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ క్యారీ చేసేటప్పుడు దానికి కూడా మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉంటుంది కదా. అపార్ట్ ఫ్రమ్ అంటే ఇప్పుడు ఆ స్పేస్ లో ఎలక్ట్రిక్ ఎనర్జీ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉంటుంది. సో దీని రెండింటిని ఎలక్ట్రిక్ ఎనర్జీ డెన్సిటీ అంటాం అనమాట. ఎనర్జీ డెన్సిటీ ఇస్ నథింగ్ బట్ యూనిట్ వాల్యూమ్ లో ఉన్న ఎనర్జీ విత్ బోత్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్. రెండు ఎనర్జీస్ తో కలిపి ఆ వాల్యూమ్ లో ఉన్న ఎనర్జీని ఎనర్జీ డెన్సిటీ అంటాం. సో యూ యావరేజ్ అంటే ఎనర్జీ డెన్సిటీ, యూ అంటే ఎనర్జీ డెన్సిటీతో డినోట్ చేస్తాం. యూ అంటే సో హాఫ్ ఎప్సిలాన్ నాట్ ఈ నాట్ స్క్వేర్ అనమాట. ఈ నాట్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ చెప్పాను కదా, ఓకేనా. హాఫ్ ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఈ నాట్ స్క్వేర్. ఈ సెపరేట్ గా పెడతాను. ఎప్సిలాన్ నాట్ కి ఈ నాట్ కి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ నాట్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఓకేనా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్. బి నాట్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్. సో దిస్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ఎనర్జీ డెన్సిటీ. మళ్ళీ చెప్తున్నా, ఎనర్జీ డెన్సిటీ అంటే మీనింగ్ ఏంటి, ఒక యూనిట్ వాల్యూమ్ లో ఉన్న ఎనర్జీ విచ్ వాస్ క్రియేటెడ్ బై విచ్ ఈస్ బోత్ హ్యావింగ్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్, రెండు కాంపోనెంట్స్ ఉంటాయి, దానివల్ల క్రియేట్ అయింది మనకు చెప్తుంది అనమాట ఇక్కడ. ఈజ్ ఇట్ క్లియర్? అంటే స్పేస్ లో వేవ్ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ స్పేస్ లో ఎలక్ట్రిక్ ఎనర్జీ ఉంది, మ్యాగ్నెటిక్ ఎనర్జీ కూడా ఉంటుంది. ఆ రెండింటికి రిలేటెడ్ గా మనకి ఎనర్జీ డెన్సిటీ వాల్యూ ఫార్ములా అయింది. సో యాక్చువల్లీ టోటల్ ఎనర్జీ ఏమవుతుంది, ఆబ్వియస్ గా ఎలక్ట్రిక్ ప్లస్ మ్యాగ్నెటిక్. అదే మనం ఇప్పటి వరకు మీకు డిస్కస్ చేసింది కూడా. కానీ మ్యాగ్నెటిక్ అంటే ఏంటి, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ లో ఎలక్ట్రిక్ ఎనర్జీ డెన్సిటీ ఈక్వల్ టు మ్యాగ్నెటిక్ ఎనర్జీ డెన్సిటీ ఆల్మోస్ట్ ఈక్వల్ అయిపోతాయి అనమాట. సో అందుకే రెండింటిని యాడ్ చేస్తే మనకి దిస్ ఫార్ములా ఇస్ క్రియేటెడ్. ఈజ్ ఇట్ క్లియర్? సో ఎనర్జీ అంటే ఏంటి, ఆబ్వియస్లీ ఈ స్క్వేర్ ప్రపోర్షనల్ టు మనకి వాల్యూ ఈజ్ ఐ మీన్ ఎనర్జీ డెన్సిటీ ఈజ్ ఆల్వేస్ ప్రపోర్షనల్ టు ఈ నాట్ స్క్వేర్ అనమాట. గుర్తుపెట్టుకోండి. ఈజ్ ఇట్ క్లియర్? సింపుల్ ఫార్ములా. నెక్స్ట్ ఇక్కడ వచ్చే కాన్సెప్ట్ ఏంటంటే స్పెక్ట్రమ్ అనమాట. ఎంసెట్ లో ఫార్ములాస్ తో పాటు స్పెక్ట్రమ్ సీక్వెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకు ఎగ్జామ్ లో అడుగుతాడు. ఇక్కడ మనకి రేడియో వేవ్స్, మైక్రోవేవ్స్, ఇన్ఫ్రారెడ్, విజిబుల్, అల్ట్రావైలెట్, ఎక్స్రేస్, గామా రేస్. సో ఇక్కడ మనకి స్టార్ట్ ఫ్రమ్ సీక్వెన్స్ కూడా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి సీక్వెన్స్ లేకపోయినా ఎగ్జామ్ లో మీరు కన్ఫ్యూజ్ అవుతారు. రేడియో వేవ్స్, మైక్రోవేవ్స్, ఇన్ఫ్రారెడ్ వేవ్స్, విజిబుల్, అల్ట్రావైలెట్, ఎక్స్రేస్, గామా రేస్ అనమాట. సో రేడియో వేవ్స్ అనేవి ఎప్పుడు కూడా హైయెస్ట్ వేవ్ లెంత్ ఉంటుంది. వేవ్ లెంత్ హైయెస్ట్, లాంబ్డా హైయెస్ట్ ఉంటుంది. ఫ్రీక్వెన్సీ ఆబ్వియస్ గా దానికి రివర్స్ లోయెస్ట్ ఉంటుంది. గామా రేస్ కి ఏంటి, వేవ్ లెంత్ లోయెస్ట్ ఉంటుంది, వేరాస్ ఫ్రీక్వెన్సీ హైయెస్ట్ ఉంటుంది. అదైనా జస్ట్ ఈ వాల్యూస్ అనేది గుర్తుపెట్టుకోండి, మోర్ దెన్ ఎనఫ్ అనమాట. నౌ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఎగ్జామ్ లో మీరు యూజువల్లీ వాల్యూస్ ఫైండ్ చేసేటప్పుడు యూనిట్స్ దగ్గర మళ్ళీ మిస్టేక్స్ చేస్తున్నారు, ఎందుకంటే ఈ చాప్టర్స్ ఉన్న మెయిన్ ప్రాబ్లమే అది. సో మీరు మాత్రం అది గుర్తుపెట్టుకోండి, యూనిట్స్ దగ్గర మిస్టేక్స్ చేయకండి. అండ్ ఇంకొకటి ఏంటంటే వెలాసిటీ ఇన్ ఎనీ మీడియం అని క్వశ్చన్ ఎప్పుడైనా అడిగినప్పుడు మెటీరియల్ చేంజ్ అవుతుంది కదా అప్పుడు. సో వెన్ దే హ్యావ్ గివెన్ వెలాసిటీ ఇన్ ఎనీ మీడియం, లెట్స్ సే v ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే c/√μr ఇంటూ సిఆర్ అనమాట. అంటే మెటీరియల్ చేంజ్ అయితే స్పీడ్ కూడా మనకి ఆబ్వియస్ గా మీడియంలోకి వెళ్ళినప్పుడు స్పీడ్ తగ్గిపోతుందా లేదా, అంతే. సో ఇక్కడ మీకు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యూ జస్ట్ నీడ్ టు అండర్స్టాండ్ ద రిలేషన్స్ అండ్ ద టాపిక్స్ అండ్ ఫార్ములాస్ దట్ వీ హ్యావ్ డిస్కస్డ్ మోర్ దాన్ ఆఫ్ దిస్ చాప్టర్. ఈ చాప్టర్ ని కొంచెం లాజికల్ గా అండ్ క్వశ్చన్స్ సాల్వింగ్ లో ఎక్కువ పెట్టండి. దానివల్ల ఎంసెట్ లో మాక్సిమం క్వశ్చన్స్ మీకు సాల్వ్ అయిపోతాయి. థియరీ ఎక్కువ చదవకండి, దానివల్ల ఎక్కువ హెల్ప్ అవ్వదు మీకు. జస్ట్ అప్లికేషన్ ఎంత వరకు ఉందో అంతవరకు రివైజ్ చేయండి. మోర్ దాన్ ఎనఫ్ ఫర్ దిస్.